తెచ్చాడు దేవునికి హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. నచ్చింది దేవునికి, కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వల్ల దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వల్ల దేహం కావాలి యాగముగా. నీ ధనము ధాన్యము కంటే ఒక్క పాపి మార్పు ముఖ్యం, నీ ధనము ధాన్యము కంటే ఒక్క మార్పు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వల్ల దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి
ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనస్సు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. చక్కగా పాడిన శాలేంకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వాయిద్య బృందానికి కూడా వందనాలు. మన మధ్య చోలై బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి కాలేబ్ గారిని ముందుకు రమ్మని కోరుతున్నాం. ఒక మంచి పాట పాడతారు. ఈలోగా ఎవరన్నా పేర్లు ఇవ్వని వాళ్ళు ఉంటే నాకు పేర్లు ఇవ్వాలని కోరుతున్నాను. క్విజ్ కాంపిటీషన్ అండ్ సింగింగ్ కాంపిటీషన్. సో 2 కాంపిటీషన్స్ కూడా ఎవరన్నా మిస్ అయి ఉంటే కనుక నాకు పేరు ఇవ్వాలని కోరుతున్నాను. దేవుని నామ స్తోత్రాలు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘ కాపర్లకి, పెద్దలకు, యూత్ డైరెక్టర్ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. కూడిన ప్రతి వారికి కూడా వందన సమర్పణ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. జీవాహారము క్రీస్తే, జీవాధిపతి శ్రీ యేసే. జీవాహారము క్రీస్తే, జీవాధిపతి శ్రీ యేసే. జీవాహారము క్రీస్తే. జీవామృతము మనకు, ఆయన రుధిరం ఇలలో. జీవామృతము మనకు, ఆయన కార్యము సఫలము చేయగా, ఆయన కార్యము సఫలము చేయగా. పాపికి మోక్షము సమకూర్చు. జీవాహారము క్రీస్తే, జీవాధిపతి శ్రీ యేసే. జీవాహారము క్రీస్తే. ప్రభు యేసుని కృప మనపై అపరూపము, అది అమరం. ప్రభు యేసుని కృప మనపై అపరూపము, అది అమరం. పావన నామము నూతన జీవము, పావన నామము నూతన జీవము. ప్రేమకు నిధి ప్రియతమము. జీవాహారము క్రీస్తే, జీవాధిపతి శ్రీ యేసే. జీవాహారము క్రీస్తే.
ఆత్మాంతరము మనము ఆరాధింతుము ప్రభుని, ఆత్మాంతరము మనము ఆరాధింతుము ప్రభుని. ఆయన నామము అమృత పానము, ఆయన నామము అమృత పానము, జీవన మార్గము శుభకరము, జీవహారము క్రీస్తే, జీవాధిపతి శ్రీయేసే, జీవహారము క్రీస్తే, జీవాధిపతి శ్రీయేసే, జీవహారము క్రీస్తే. చాలా అద్భుతంగా పాడి వినిపించిన సోదరు కాలేబుకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఎన్సిటిబిసి కోయర్ వారి ముందుకు వస్తే పాడతారు. దయచేసి వారితో కలిసి యూత్ కోసం, యూత్ రిట్రీట్ కోసమని ఆ పాటలను ప్రింట్ చేసాము. మీరందరూ కలిసి దేవుని స్తుతించాలని మనం చేస్తున్నాను. త్వరగా రావాలి. ప్రైజ్ ది లార్డ్. కోయర్ వారు పాడిన తర్వాత నరసింహనగర్ 1 వాళ్ళు రెడీగా ఉండండి. ప్రత్యేక కీర్తనకి చాలామంది వచ్చి ప్రత్యేక కీర్తన పాడతామని అంటున్నారు. సమయం చూసి ఇస్తామండి. దయచేసి మాతో కోఆపరేట్ చేయాలని మనవి చేస్తున్నాను. ఈ సమయంలో కోయర్ వారు పాడతారు. వారితో కూడా కలిసి అందరూ దేవుని స్తుతించండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. అందరు దయచేసి మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇటు గమనించండి. మీ దగ్గర సాంగ్ షీట్ ఉంది. ఆ సాంగ్ షీట్లో నుంచి 3వ పాట పాడుకున్నాం. ఉదయం పాడే మీ పాటని మరలా పాడుతున్నాం. ఈ పాటను ఒక పాట అయినా మీరు వెళ్ళేటప్పుడు నేర్చుకుని వెళ్ళాలి, సరేనా? సాంగ్ షీట్లో నుంచి 3వ పాట. ఏసే నా కోట, ఆయనే నా కీడము, రక్షణ శృంగము, నా ఆశ్రయ దుర్గం. సాంగ్ షీట్లో నుంచి 3వ పాట. ఏసే నా కోట, ఆయన కీడము, రక్షణ శృంగము, నా ఆశ్రయ దుర్గం, రక్షణ శృంగము, నా ఆశ్రయ దుర్గం. ఏసే నా
నాశ్రయదుర్గం రక్షణ శృంగము నాశ్రయదుర్గం రక్షణ గీతములు ఆనంద జయధ్వనియు రక్షణ గీతములు ఆనంద జయధ్వనియు నీతిమంతుల నివాస గృహములు నిత్యము వినబడును నీతిమంతుల నివాస గృహములు నిత్యము వినబడును హల్లెలూయా యేసే నా కోట ఆయన కేడము రక్షణ శృంగము నాశ్రయదుర్గం రక్షణ శృంగము నాశ్రయదుర్గం వాక్యము ధ్యానించి ఆశతో ప్రార్థించి వాక్యము ధ్యానించి ఆశతో ప్రార్థించి సువార్త ప్రకటించి వాటికై జీవించువారు కలవరము చెందరు సువార్త ప్రకటించి వాటికై జీవించువారు కలవరము చెందరు హల్లెలూయా యేసే నా కోట ఆయన కేడము రక్షణ శృంగము నాశ్రయదుర్గం రక్షణ శృంగము నాశ్రయదుర్గం అపవాదిదానములు మనుషుల క్రోధములు అపవాది తంత్రములు మనుషుల క్రోధములు ప్రభువర చేతిలో ఉన్న వారిపై ప్రభావము ఏముండదు ప్రభువర చేతిలో ఉన్న వారిపై ప్రభావము ఏముండదు హల్లెలూయా యేసే నా కోట ఆయన కేడము రక్షణ శృంగము నాశ్రయదుర్గం రక్షణ శృంగము నాశ్రయదుర్గం యేసే నా కోట ఆయన కేడము రక్షణ శృంగము నాశ్రయదుర్గం రక్షణ శృంగము నాశ్రయదుర్గం అంతేనా సాంగ్ షీట్లో నుంచి మొదటి పాట. కాలము గడవక ముందే భారముతో రండి, ధరణిలో యేసుని నామం ప్రకటించదము రండి. సాంగ్ షీట్లో నుంచి మొదటి పాట. కాలము గడవక ముందే భారముతో
దీపములో నూనె లేని వారు దుఃఖితులై మూడెదరు. ఆత్మాదాయము చేయని వారు తల వంచి సిగ్గుపడుదురు. వేషధారులైనందరికీ తగిన తీర్పు తీర్చు. నేడే కాలము గడవకముందే కాలముతో రండి. ధరణిలో యేసుని నామం ప్రకటించెదము రండి. శిష్యులందరూ ఏకమై జ్యోతుల వలెందురు. హతసాక్షులైన వారందరూ జయధ్వని చేసెదరు. శ్రద్ధగా ప్రార్థించిన వారు ఆనందించి పాడెదరు. రాజుల రాజైన యేసే నీతిగా పాలించును. నేడే కాలము గడవకముందే భారముతో రండి. ధరణిలో యేసుని నామం ప్రకటించెదము రండి. మనము వసించు ఈ భూమి గతించనై ఉన్నది. ఈ లోకము గడపటి తరము నీవై ఉండాలి. లెమ్ము లెమ్ము ఓ సంగమా, రేపు మరేపులను అవసరమైన ఆత్మబలం పొందగరారంభు. నేడే కాలము గడవకముందే భారముతో రండి. ధరణిలో యేసుని నామం ప్రకటించెదము రండి. శుద్ధ కరములను చాచి శుద్ధులందరూ రండి. పాపులై మరణించు జడములను నరకము తాపించును. నేడే కాలము గడవకముందే భారముతో రండి. ధరణిలో యేసుని నామం ప్రకటించెదము రండి. నరసింహనగర్ ఒకటి క్వైర్ వచ్చి కొంచెం ముందుకు వచ్చి పాడతారు. వాళ్ళు పాడాలని ఆశిస్తున్నారు. కొంచెం ముందుకు రండి అమ్మా. లేరా లేకపోతే రండి. సరే ప్రైజ్ నరసింహనగర్ 1 నుండి బ్రదర్ శ్రీనివాసులు గారు చెప్పారు. ఫస్ట్ నుండి నరసింహనగర్ ఫస్ట్ నుండి పాట పాడతారని. మరి వారు సిద్ధంగా లేరా? వాళ్ళు లేకపోతే కార్నేషన్ నగర్ వాళ్ళు వచ్చి ఒక ప్రత్యేక కీర్తన పాడతారు. త్వరగా రండి, మనకు టైం లేదు, కాంపిటీషన్ స్టార్ట్ చేయాలి.
నరసింహనగర్ 1 రెడీగా లేకపోతే కార్నేషన్ నగర్ వాళ్ళు రండి, త్వరగా రండి మా, టైం లేదు ప్లీజ్. ఒకదానివేనా? సరే. ప్రైజ్ లార్డ్. పావురమా నీ ప్రేమ ఎంత మధురమో, పావురమా నీ మనసు ఎంత నిర్మలమో, పావురమా నీ ప్రేమ ఎంత మధురమో, పావురమా నీ మనసు ఎంత నిర్మలమో, జుంట తేనె తారకన్నా మంచి గోధుమ పంట కన్నా, జుంట తేనె తారకన్నా మంచి గోధుమ పంట, నీ ప్రేమ మధురము నీ మనసు నిర్మలము, ఆ ప్రేమ మధురము నీ మనసు నిర్మలము, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము, పావురమా నీ ప్రేమ ఎంత మధురము, పావురమా నీ మనసు ఎంత నిర్మలము. కొండల్లోన కోనల్లోన నిన్నే వెదిగాను, ఊరువాడ వీధుల్లోన నిన్నే ఎదిగాను, కొండల్లోన కోనల్లోన నిన్నే వెదిగాను, ఊరువాడ వీధుల్లోన నిన్నే ఎదిగాను, ఎటు చూసినను ఏం చేసినను మదిలో నిన్నే తలచుచున్నాను, ఎటు చూసినను ఏం చేసినను మదిలో నిన్నే తలచుచున్నాను, ఒకసారి కనిపించి నీ దారి చూపించవా, ఒకసారి కనిపించి నీ దారి చూపించవా, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురమో, నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలమో, పావురమా నీ ప్రేమ ఎంత మధురమో, పావురమా నీ మనసు ఎంత నిర్మలమో, జుట్ట తేనె తారకన్నా మంచి గోధుమ పంట కన్నా, జుంట తేనె తారకన్నా మంచి గోధుమ పంట, నీ ప్రేమ మధురము నీ మనసు నిర్మలము, ఆ ప్రేమ మధురము నీ మనసు నిర్మలము, నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము, నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము, పావురమా నీ ప్రేమ ఎంత మధురము, పావురమా నీ మనసు ఎంత నిర్మలము. హల్లెలూయా. ప్రైజ్ వచ్చి ఉన్నారండి ఆ సింగింగ్ కాంపిటీషన్స్కి. కేవలం 4 మాత్రమే పేర్లు ఇచ్చారు. వాళ్ళ పేర్లు నేను చదువుతాను, ఎవరన్నా ఇంక్లూడ్ కాని వారు ఉంటే నాకు చెప్పాలని కోరుతున్నాను.
ఒకటి ఆంజనేయ నగర్ బ్యాప్టిస్ట్ సంఘం, తర్వాత ఓకేనా? ఆంజనేయ నగర్ ఉన్నారా ఇక్కడ? ఓకే, ఒకటి సింగింగ్ కాంపిటీషన్. తర్వాత చూలై బ్యాప్టిస్ట్ చర్చ్. ఓకే, చూలై బ్యాప్టిస్ట్ చర్చ్. తర్వాత కార్నిష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఓకే, తర్వాత అంబేద్కర్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్, అయినవరం. ఓకే, సో వీరు కాకుండా ఇంకెవరన్నా ఇవ్వాలనుకుంటే కనుక పేరు ఇవ్వండి అన్నా. క్విజ్ తర్వాత. ఓకేనా? సో ఇప్పుడు చిన్న చేంజ్ అండి. ఇప్పుడు గెస్ట్ వచ్చారు కాబట్టి సింగింగ్ కాంపిటీషన్స్ మొదలు పెడదాము. ఆ తర్వాత క్విజ్ ఉంటుంది. సో క్విజ్ కూడా ఆంజనేయ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్, తర్వాత చోలై బ్యాప్టిస్ట్ చర్చ్ ఇద్దరే ఇచ్చారు. క్విజ్కి 2 టీమ్సే వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఇస్తున్నారా? ఎవరైనా నేమ్స్ ఇచ్చేవారు ఉంటే చెప్పండి ముందుకు వచ్చి. సరే, ఇప్పుడు గెస్ట్ మన మధ్యలో వచ్చి ఉన్నారండి. వాళ్ళని అన్నా లేదు చేయకూడదు, మనం కండక్ట్ చేసేటప్పుడు మనం నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు, వేటగాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముగైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముగైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్ను చేయదు, నా గుడారము సమీపించదు, రోగము నన్ను చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. పడిపోయినా
పునాది కూలిపోయినా అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శ్రేయమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేదగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరచావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. రాయి తగులకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కీడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. లో నా సహాయుడై నిత్యము జీవించును. సాంగ్ షీట్లో నుంచి 2వ పాట జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో ఉన్నాడు. కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయములో
పాయలైపోయి కోట గోడలు కూలి మట్టమైనవి వృద్ధివాడు దృష్టి పొంది ప్రభు మాటచే కుష్ఠరోగి శుద్ధుడాయే ప్రభు ముట్టగా జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నిన్ను వదలగా పట్టుకొనుము నిన్ను విడువగా వెంబడింతును మరణించు వేళ పరలోకపు ఇంటికి నడుపు విమోచకుడా జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. జీవించుచున్నాడు యేసు ప్రభు నా హృదయములో ఉన్నాడు కష్టములలో నా సహాయుడై నిత్యము జీవించును. నిత్యము జీవించును. అందరు కూడా కొంచెం జాగ్రత్తగా చూడాలి. మన మధ్య బ్రదర్ సైమన్ పీటర్ చేవూరి గారు మరి ఆయన పాటల రచయిత మరి స్వరకర్త కూడా వారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. అలాగే మరి సాల్మన్ అన్నగారు మరి చాలా సువార్త గాయకులు. వారు చాలా ప్రాంతాల్లో క్రైస్తవ సభల్లో మరి క్రైస్తవ కమ్యూనిటీలో బాగా వాడబడుతూ ఉన్నారు. వారిద్దరు కూడా మరి ఈ కాంపిటీషన్స్కి జడ్జెస్గా రావడం మనకు చాలా సంతోషకరం. మరి ఈ యొక్క ఇది స్టార్ట్ చేసే ముందు మరి మన యొక్క కమిటీ వారిని ఆహ్వానించి సన్మానించాలని మరి మన బ్రదర్ శేషం రమేష్ అన్నని ముందుకు పిలుస్తున్నాం. సో ఇప్పుడు మన మధ్య ఉన్న మరి శేషం రమేష్ అన్న మరి సైమన్ పీటర్ అన్న గారిని సన్మానిస్తారు శాల్వతో. అందరూ కూడా చప్పట్లు కొడదాం. అలాగే మొమెంటో బౌకర్. కోటి రాగాలతో నేను స్తుతించిన శతకోటి సంకీర్తనలు చేసిన శతకోటి సంకీర్తనలు చేసిన నాపై చూపిన ప్రేమను వర్ణించలేనయా నీ వర్ణించలేనయా. కోటి రాగాలతో నేను స్తుతించిన శతకోటి సంకీర్తనలు చేసిన
శతకోటి సంకీర్తనలు చేసిన నాపై చూపిన ప్రేమను వర్ణించలేనయా, నీ వర్ణించలేనయా. కోటి రాగాలతో వేయి దూడలు అర్పించిన 10,000 పొట్టేలు సమర్పించిన వేయి దూడలు అర్పించిన 10,000 పొట్టేలు సమర్పించిన నాపై చూపిన కరుణకు నేనేమి అర్పింతును, నా హృదయము సమర్పింతును. కోటి రాగాలతో నిన్ను నేను స్తుతించిన శతకోటి సంకీర్తనలు చేసిన శతకోటి సంకీర్తనలు చేసిన నాపై చూపిన ప్రేమను వర్ణించలేనయా, నీ వర్ణించలేనయా. కోటి రాగాలతో ఎన్ని మారులు స్తోత్రించినా, ఎన్నెన్నో రీతులు కొనియాడినా, ఎన్ని మారులు స్తోత్రించినా, ఎన్నెన్నో రీతుల కొనియాడినా, ఎనలేని ఈ జాలి ఈ పాపికై ఎనలేని ఈ జాలి ఈ పాపికై సజీవయాగముగా నా సర్వము సమర్పింతును. కోటి రాగాలతో నిన్ను నేను స్తుతించిన శతకోటి సంకీర్తనలు చేసిన శతకోటి సంకీర్తనలు చేసిన నాపై చూపిన ప్రేమను వర్ణించలేనయా, నీ వర్ణించలేనయా. కోటి రాగాలతో నిన్ను నేను స్తుతించిన శతకోటి సంకీర్తనలు చేసిన శతకోటి సంకీర్తనలు చేసిన నాపై చూపిన ప్రేమను వర్ణించలేనయా, నీ వర్ణించలేనయా, వర్ణించలేనయా.
ఇప్పుడు చాలా ఇప్పుడు అందరూ కాంపిటీషన్ సిద్ధపడి ఉన్నారు కదా. పేరు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న విజ్ఞప్తి అండి. పాటలు పాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు. కొంచెం మీ సీట్స్లో కూర్చోండి. జస్ట్ మీర్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరు కూడా కూర్చొని అందరూ పాడేంత వరకు వినాలని కోరుతున్నాను. తర్వాత ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ పేర్లు చదువుతాను. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మళ్ళీ ఇవ్వచ్చు. ఆంజనేయ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, నరసింహనగర్ కెనాల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, చోలాయ్ బ్యాప్టిస్ట్ చర్చ్, కార్నేష్ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, అయినవరం అంబేద్కర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. సో వీళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారండి. సో వీళ్ళని పేరు పేరుగా పిలుస్తాము. పిలిచే ముందు మన జడ్జెస్ గారికి సమయం ఇస్తాను. సో వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు చెప్తారు. ఆ తర్వాత యూ విల్ బి ఇన్వైటెడ్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పాడాలని కోరుతూ ఉన్నాం. అన్నా, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి, అదేవిధంగా యూత్ డైరెక్టర్ అమ్మగారు సౌదామణి అమ్మగారికి, సంఘ పెద్దలకు, యూత్ ఫెలోషిప్ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రత్యేకంగా అన్నగారు శేషం రమేష్ అన్న గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. అదేవిధంగా ప్రెసిడెంట్ భాస్కర్ అన్న గారికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ పార్టిసిపేషన్ చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా కంగ్రాట్స్. మంచిగా పాడండి. ఒక్కొక్క టీంకి మోర్ దెన్ 5 మెంబర్స్ అని చెప్పారు కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేటప్పుడు ట్యూన్, స్వరం అంటే కొత్త సాంగ్స్ పాడేటప్పుడు సమస్య లేదు. మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంచుకున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన యొక్క వరవడి మిస్ కాకుండా జాగ్రత్తగా పాడండి. పాడేటప్పుడు సాహిత్యాన్ని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలకడానికి ట్రై చేయండి. పాడతారు కానీ సాహిత్యాన్ని అంటే కొంతమంది వేరేలాగా పాడతారు. అలా కాకుండా సాహిత్యం మనం ఒక పదాన్ని పలికేటప్పుడు మంచిగా ప్రొనౌన్సియేషన్ ఉండేటట్టుగా చూసుకోండి. అదేవిధంగా 5 మెంబర్సే 5 టీమ్స్ కాబట్టి ఒక పల్లవి 2 చరణాలు, ఒక పల్లవి 2 చరణాలు పాడొచ్చు. ఒక చరణమే ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నారు. 2 ఓకేనా? అంటే ఓకే కదా? ఓకే. అదే తక్కువ ఉన్నాయండి, అంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు సార్. సో ఒక పల్లవి 2 చరణాలు పాడండి. మీకు ఆ స్కేల్ టెంపో తెలిసినట్టయితే అన్నగారికి చెప్పేసి ముందుగా చెప్తే మీరు పాడడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు వచ్చి పాడి వాళ్ళు తెలుసుకొని కష్టమవుతుంది. ముందే చెప్పారంటే వాళ్ళు రెడీగా ఉంటారు, మీరు పాడడానికి మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో చక్కగా ట్యూన్ మిస్ కాకుండా కోఆర్డినేషన్, గ్రూప్ సింగింగ్ కాబట్టి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకరు ఒకలాగా ఇంకొకలాగా పాడుతూ ఉంటారు. అలా కాకుండా అందరు కలిసి, సోలో అయితే మనం ఎలాగైనా పాడొచ్చు, గ్రూప్ సింగింగ్ కాబట్టి మీ అందరి కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడే మీరు ఫెయిల్యూర్ అవుతారు. అదేవిధంగా మెయిన్గా ఒబీడియంట్, ఇక్కడికి వచ్చి స్టైల్గా నిలబడుకొని పాడడం అలా కాకుండా ఎంత వినయంగా విధేయత పాడితే మనం అనుకున్న అవుట్పుట్ మంచిగా వస్తుంది. అది కూడా చూసుకోండి, దానికి కూడా మార్కులు ఉంటాయి. ఏదో పాడేస్తాం మంచి స్వరం ఉందని కాదు, కానీ మనం నిలబడుకునే విధానంలో కూడా మన సాక్ష్యం ఉంటుంది. కాబట్టి అవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా పాడండి. ఇంకొకటి, ఎవరు ఫీల్ కాకూడదు. ఎందుకంటే మనం ఇంతమంది పాడినా కూడా దేవుని మహిమార్థమై పాడుతున్నాం. మన గొప్ప కోసమో మన కీర్తి కోసమో కాదు, కానీ కేవలం దేవుని నామాన్ని మహిమపరచడానికి. అది మనసులో పెట్టుకొని చక్కగా ప్రజెంటేషన్ చేయండి. థ్యాంక్ యూ రాజన్న గారికి కూడా, ఎందుకంటే అన్న ముందు మేము నేర్చుకొని పెరిగిన వాళ్ళం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ముందు రావడం చాలా సంవత్సరాలుగా అన్న పరిచయం.
సో ఈరోజు అన్నతో పాటు నేను ఈ సంఘంలో ఉండడం నా ధన్యతగా భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సంఘ పెద్దలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సార్. సో కాంపిటీషన్స్కి పిలిచే ముందు ఒక చిన్న ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. సో ఆత్మ నడిపింపు కోసం, అలాగే పాడే బిడ్డలందరూ కూడా చక్కగా పాడటానికి మన మధ్య ఉన్న కుర్నేలి అన్న వచ్చి ముందుకు వచ్చి ప్రేయర్ చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తుతుల మధ్య ఆసీనుడగు దేవా, స్తుతికి పాత్రుడా, భూత వర్తమాన భవిష్యత్ కాలమందు పరిశుద్ధుడవని పరిశుద్ధ దేవదూతల చేత కొనియాడబడుచున్న మా తండ్రి, ఇదిగోండి తండ్రి, ఈ వేళలో ఈ యొక్క మీ వలన ఏర్పరచబడిన ఈ సంఘంలో తండ్రి యూత్ రిట్రీట్ జరుగుచుండగా తండ్రి, ఈ యూత్ రిట్రీట్ కొరకు తండ్రి సౌదామణి అక్క మొదలుకొని తండ్రి ఆ యూత్ బృందం ప్రతి ఒక్కొక్కరు దేవా, ఆ పిల్లలు తండ్రి, యూత్ వారు తండ్రి ఎంతో కృషితో ఎంతో కష్టంతో తండ్రి ఈ యొక్క కార్యంను పూనుకున్నారు తండ్రి. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ తండ్రి వారి యొక్క భారాన్ని మీ మీద ఉంచి ఈ యొక్క గొప్ప కార్యాన్ని పూనుకున్న ఆ ప్రతి ఒక్క యూత్ బిడ్డల్ని మీ హస్తానికి అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, రికార్డింగ్ సెక్రటరీ అయినను, ప్రోటో చైర్మన్ అయినను, అదేవిధంగా సంఘ పెద్దలైనను వీటికి ఎంతగానో సహకరించారు దేవా. అవును తండ్రి, ప్రతి ఒక్కొక్క బిడ్డకు రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఈ యొక్క ప్రోగ్రాం ఆది మొదలుకొని అంత వరకు మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపిస్తున్న మీ యొక్క కృపను బట్టి వందనాలు తండ్రి. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి ఆటంకము, ఎటువంటి శ్రమ, ఎటువంటి సమస్యలు అనేది కలగకుండా మీ యొక్క మహిమార్థము తండ్రి ఆది నుండి జరుగుతుండగా తండ్రి మీకే స్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. ఈ యొక్క పాట కాంపిటీషన్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా తండ్రి, ఆ బిడ్డలు తండ్రి మీ సన్నిధిలో నిలబడుతుండగా తండ్రి వారికి కావాల్సిన బలాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కొక్క బిడ్డ తండ్రి తన యొక్క సామర్థ్యాన్ని తండ్రి, తన యొక్క తలాంతులను ఈ మీ యొక్క సన్నిధిలో తండ్రి బయట పెట్టుటకు కృపను భాగ్యం దయచేయండి. ఇందులో ఎట్టి అడ్డంకులు కలగకుండా, ఎటువంటి భయమైనను భీతి అయిన నా బిడ్డలకు కలగకుండా తండ్రి ఆ బిడ్డలో ఉన్న తాళంతులను తండ్రి బయటికి తీసుకురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ కూడిన జడ్జెస్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కార్యము దేవుని వలగా జరుగుతుంది తండ్రి. ఇక్కడ జరుగుతున్న ఈ కార్యము సంఘమున ప్రతి ఒక్క బిడ్డలకు దీవెనకరంగా చేసినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, ఇక్కడ తండ్రి జరగబోతున్న ఈ యొక్క కార్యక్రమం మొత్తం మీ మహిమార్థము, మీ యొక్క ఘనత కొరకు జరుగుట కృపను భాగ్యం దయచేసినందుకు వందనాలు దేవా. తండ్రి, ఈ యొక్క కాంపిటీషన్ జరుగుతుండగా మీ యొక్క ప్రసన్నతలో నింపండి. మీ యొక్క తండ్రి ఆశీర్వాదము, కృప, మీ యొక్క కనికరంతో ఈ యొక్క ప్రోగ్రాంను కప్పుమని, మీ యొక్క మహిమార్థం ఈ యొక్క సమస్త కార్యం జరిగించుమని జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది దినపు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఫస్ట్ సంఘం అండి ఆంజనేయ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ముందుకు రావాలని నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మ ధరింపా, నవ జీవన మార్గమునా నా జన్మ ధరింపా, నడిపించునావా. నా జీవిత తీరమునా, నా ప్రజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతులకు, నా ఆత్మ విరబోయా, నా దీక్ష ఫలింపా, నా నావలు కాలిడుము, నా సేవ చేకొనుము, నడిపించునావా.
రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకునను రాధాయన ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో. రాజును నా పడవా నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా. నా జన్మ ధరింపా నవ జీవన మార్గమునా. నా జన్మ ధరింపా నడిపించు నా నావా. నరసింహనగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు ముందుకు రావాలని కోరుతున్నాం. ఆ తర్వాత అయినవరం అంబేద్కర్ నగర్ చర్చ్ రెడీగా ఉండాలని కోరుతున్నాం. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. హద్దులేనట్టి దురాశాల నవివేకినై కొనియాడితి. హద్దులేనట్టి దురాశాల నవివేకినై కొనియాడితి. మూర్తులతోనిక కూటమి, మూర్తులతోనిక కూటమి. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. కాలము పేరు గతించేను, గర్వాదులైన దేగవాయేను. కాలము పేరు గతించేను, గర్వాదులైన దేగవాయేను. ఈ లోకమాయసులే చాలు, ఈ లోకమాయసులే చాలు. చాలును 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. చక్కగా పాడిన నరసింహనగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను అండి. ఇప్పుడు అంబేద్కర్ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ అయినవరం ముందుకు రావాలని కోరుతున్నాను. బ్యాప్టిస్ట్ చర్చిని చూస్తున్నాము. మేము పాడబోయే పాట హృదయమునందే యేసు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు.
నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు చేర్చుకొనుడి నీ హృదయమున శ్రీయేసునాథున్ చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాథున్ అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను హృదయమగడి తలుపునొద్ద యేసునాథుండు హృదయమగడి తలుపునొద్ద యేసునాథుండు నిరచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిరచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నగర్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుంచి వస్తున్నాం. మేము పాడబోయే పాట భజన చేయుచు భక్త పాలక, రాసిన వారు ధరస్వామి ఆరోగ్యము గారు. మా కొద్ది భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును వృజనములపై జయమునిచ్చిన వృజనములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు లీనుడావై పుట్టినావు దివ్య పదవిని విడచి నీవు లీనుడావై పుట్టినావు భవ్యమైన బోధలెన్నో భవ్యమైన
ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు ఇంతయనివా నింపనిలలో ఇంతయనివా నింపనిలలో దేవునికి సాధ్యం కాదు దేవునికి సాధ్యం కాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిందు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతిందు నీ నామమును వృజనములపై జయమునిచిన వృజనములపై జయమునిచిన విజయుడా నిను వేడుకొందు విజయుడా నిను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. చక్కగా మరి మీకు ఇచ్చిన తలాంతుల్ని దేవుని కొరకు మీరు వినియోగించి పాడారు, దేవుని స్తుతించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మన మధ్య ఉన్న సాల్మన్ అన్నగారు ఒక పాట పాడతారు. ఆ తదుపరి చిన్న టీ బ్రేక్ ఒక 10 minutes అయిన తర్వాత మరి అందరం ఇక్కడే గ్యాదర్ అవుదాం. క్విజ్ కాంపిటీషన్కి ఏర్పాట్లు చేయబడతాయి. మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరని. సో మరి అన్న అది అనౌన్స్ చేస్తారు. సో అందరు కూడా పాట అయిన తర్వాత అందరు చక్కగా ఉండి ఆ రిజల్ట్స్ని చూడాలని కోరుతున్నాను. మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరని. సో మరి అన్న అది అనౌన్స్ చేస్తారు. సో అందరు కూడా పాట అయిన తర్వాత అందరు చక్కగా ఉండి ఆ రిజల్ట్స్ని చూడాలని కోరుతున్నాను. చక్కగా అందరూ పాడి ఉన్నారు. సో మార్కులు ఇప్పుడు అక్కడ ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇంత లోపల నేను ఒక స్పెషల్ సాంగ్ మీకు పాడి వినిపిస్తాను. దాని తర్వాత ఎవరెవరు ఎట్లా పాడినరు, ఎట్లా పాడకూడదు, ఎట్లా పాడాలా అనే విషయాన్ని కూడా నేను తర్వాత చెప్తా. థ్యాంక్ యూ. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలు
కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా ఓదార్పువైన చెంత నీవే వండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఓదార్పువైన చెంత నీవే వండినావు నా కన్నీరు నీ కవితలు రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయ ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా దయలు నీ నీడలు దాచితివి గతకాలము ఏ యోగ్యతలు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతలు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడేద స్తుతి గీతం నీవేనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా నీ దయలు నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో
ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గతకాలము థ్యాంక్ యూ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. చక్కగా కష్టపడి చదివారు, చదవని వాళ్ళేమో నేర్చుకున్నారు. అవునా? సో కాబట్టి అందరం కలిసి దేవుని మహింపరిచాం. సో ఇప్పుడు మరి జడ్జెస్ రెడీగా ఉన్నారు. అందరు కామ్గా ఉంటారా? అందరు కొంచెం సైలెంట్గా ఉండండి. పిల్లలు ఆంజనేయ నగర్, నరసింహనగర్, కెనాల్ క్వైట్గా ఉండండి కొంచెం. ఓకే, ఇప్పుడు టైం చాలా అయింది. మీరు కోఆపరేట్ చేస్తే ఇంకా క్విక్గా ముగిసిపోతుంది. ఓకేనా? ఫైనల్గా సింగింగ్ యొక్క విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు గెస్ట్ వచ్చి. ఆ తర్వాత మరి రమేష్ అన్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఆ తర్వాత పాస్ట్ గారి బెనిడిక్షన్స్తో మనం సెలవు తీసుకుందాం. ఇప్పుడు మన గెస్ట్ అన్న రెండు అన్న కరెక్ట్గా పాడుతుంటే ఒక ముగ్గురు వచ్చి లైట్గా వేరే శృతిలో మెర్చవకుండా ఒక సౌండింగ్ గ్రూప్ సింగింగ్ అంటే ఒక పాట విన్నట్టుగా ఉంటుంది. సోలో సాంగ్ మనం విన్నప్పుడు ఆ యొక్క సౌండింగ్ ఎట్లా ఉంటుందంటే అదే విధంగా ఉంటుంది. ఒక 10 మంది పాడేటప్పుడు ఒకే సౌండ్, ఒకే శృతి. ఇంకొకటి ఏంది విషయం అంటే ఎక్కువ లో స్థాయికి పోయినప్పుడు ఆ బేస్ నోట్ పోయేటప్పుడు ఒక్కొక్కరికి ఆ బేస్లో డెప్త్ ఉంటుంది, వినపడదు. కొందరికి వినపడదు, కొందరికి వినపడుద్ది ఆ యొక్క సౌండింగ్ లౌడ్గా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంతా ఉంది. అయినా కూడా ఈరోజు ఒక 5 గ్రూపులు పాడిండ్రు. 5 గ్రూపులు ఓకే, యావరేజ్గా ఉన్నింది అయితే సింగింగు. సో దాంట్లో మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ సెలెక్ట్ చేస్తున్నాము. థర్డ్ ప్రైజ్ ఆంజనేయ నగర్. మీరు చెప్పండి. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ నరసింహనగర్. ఫస్ట్ ఎవరు వచ్చిండ్రా? ఎవరు వచ్చింది ఫస్ట్? ఫస్ట్ సైమందా చెప్పాలా? ప్రైజ్ లార్డ్. అందరు కూడా చాలా చక్కగా పాడారు. కొంచెం లిరిక్స్లో మీరు పాడడం కొన్ని చోట్ల అర్థం కాలేదు, అంటే క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఇది మనం దేవుని మహిమార్థమై చేసే పని కాబట్టి ఎవరు సీరియస్గా తీసుకోవద్దండి. చక్కగా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ చెప్పినట్టుగా కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ గ్రూప్ సింగ్కి. పల్లవి ఆ స్టార్టింగే కోఆర్డినేషన్ ఉండట్లేదు. నెక్స్ట్ టైం మీరు పార్టిసిపేషన్ చేసేటప్పుడు గ్రూప్ సింగింగ్ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? మీరేనా? చూలైవి ఎవరు? ఇంకా ఇంకా ఎవరు అనుకుంటున్నారు? ఆప్షన్ అంబేద్కర్ నగరా? కౌంట్ డౌన్ పెడదాం.
9 నుంచి రెడీ. ఈ కాంపిటీషన్లో ఎవరు ఫస్ట్ వచ్చారు? సింగింగ్లో కూడా వాళ్ళే. కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు చూలై తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆర్దల్ అన్న ఇట్లా కన్సలేషన్. ఓకే. సో మనం పార్టిసిపేషన్ చేసింది 5 మెంబర్స్, అంటే 5 గ్రూప్స్ కాబట్టి, సో అందులో ఆర్దల్ ప్రైజ్, కన్సలేషన్ ప్రైజ్గా అంబేద్కర్ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. అంబేద్కర్ నగర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను పాడేటప్పుడు చెప్పాను కదా, లిరిక్స్ చాలా ఇంపార్టెంట్. అయినవరమా? ఓకే ఓకే. అయినవరం అంబేద్కర్ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. లిరిక్స్ చెప్పినట్టుగా లిరిక్స్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. అది ఓకే. కార్నేష్ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు కూడా చక్కగా పాడారు. బట్ నెక్స్ట్ టైం పాటు మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రజెంటేషన్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారు సంకాపురి దైవజనులు రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయ్య గారికి మా హృదయపూర్వక వందనాలు. అమ్మగారు యూత్ డైరెక్టర్ సౌదామిని అమ్మగారికి కూడా మా హృదయపూర్వక వందనాలు. సంఘ పెద్దలు, యూత్ ఫెలోషిప్ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. రమేష్ అన్న గారు అండ్ భాస్కర్ అన్న గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రోటం చైర్మన్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన మధ్యకు వచ్చిన గెస్ట్ స్పీకర్ రెవరెండ్ గ్యాబ్రియల్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఆ తర్వాత మన మధ్యకి సింగింగ్ కాంపిటీషన్ గెస్ట్లుగా వచ్చిన మరి సాల్మన్ గారికి, దెన్ సైమన్ పీటర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత యూత్ ఎన్సిటిబిసి యూత్ వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కోయర్ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ యొక్క వర్క్ చేస్తున్న మరి మా యూత్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా షార్ట్ టైంలో ఎంతో శ్రమ తీసుకొని వాళ్ళు చాలా శ్రమ తీసుకొని ఈ యొక్క రిట్రీట్ మంచిగా సక్సెస్ఫుల్గా జరగాలని వాళ్ళు చేసిన సహకారానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత కమిటీ వారు మనకు సమయానికి మంచి ఫుడ్, మంచి స్నాక్స్ అవన్నీ ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు. ఆఫ్టర్నూన్ సెషన్లో మరి ప్రిసైడ్ చేసిన డాక్టర్ నవీన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా పాస్టర్ గారికి ఈ యొక్క యవనస్తుల సేవను, పరిచర్యను మరి అభివృద్ధి పరుస్తున్న, ఎంకరేజ్ చేస్తున్న మన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ యొక్క క్విజ్ కండక్ట్ చేసిన మరి సహోదరి డాక్టర్ ప్రిన్సీ గారికి, అఖిల నవీన్ గారికి, సహోదరి సువార్త గారికి, సరోజ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్ని విషయాల్లో కోఆపరేట్ చేసిన యూత్ వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో 2 మాటలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన సెక్రటరీ గారు చెప్పిన తర్వాత పాస్టర్ గారి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. ఈ యొక్క యూత్ రిట్రీట్ ప్రోగ్రామ్ మేము ఓన్లీ 15 days ముందే మేము దీన్ని డిసైడ్ చేశాము. ఈ యొక్క 26th ప్రోగ్రామ్ చేయాలని షార్ట్ పీరియడ్లో మేము దీన్ని డిసైడ్ చేశాము. ఈ మధ్యలో వర్షం వచ్చింది.
ఈ వర్షం వల్ల మనకు కొంచెం ఇబ్బందులు కూడా వచ్చాయి. కానీ ఇదే రోజు వేరే వేరే సంఘాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రాం ఉండటంతో మన యొక్క సంఘంలో సబ్సెర్చీస్ అన్నీ వస్తాయా రావనే డౌట్ కూడా ఉన్నది. కానీ దేవుని దయ వల్ల మరి చక్కగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన యూత్ పిల్లలు చాలా వరకు రాత్రింపగలు కష్టపడ్డారు ఈ యొక్క ప్రోగ్రాం కొరకు. వారందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్విజ్ ప్రోగ్రాంలో కూడా మరి సిస్టర్ నవీన్ గారు, అఖిల నవీన్ గారు, స్వార్థ సిస్టర్ గారు, రెవరెండ్ సరోజిని సిస్టర్ గారు వీరి యొక్క క్విజ్ ప్రోగ్రాంలో చాలా వరకు సహాయపడ్డారు. యూత్ డైరెక్టర్ సౌదామణి సిస్టర్ గారు ఈ యొక్క ప్రోగ్రాంకి ఆనవాలు. అక్కగారు చాలా కష్టపడి ఈ యొక్క ప్రోగ్రాము జరిపించారు. అక్కగారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమె నేను చెప్పినప్పుడు రమేష్ మనకు షార్ట్ టైంగా ఉంది, మనం చేయలేము, సమయం చాలా తక్కువగా ఉంది అన్నారు. రిక్వెస్ట్ చేశాను, అక్క మీరు ఎట్లైనా ఇది చెయ్యాలి అని రిక్వెస్ట్ చేసినప్పుడు సరే చేస్తామని చెప్పేసి అక్క చాలా కష్టపడి ఒక 3 రోజులు రాత్రింబవలు నిద్ర లేకుండా ఈ యొక్క ప్రోగ్రాం కొరకు చాలా కష్టపడ్డారు. కాబట్టి అక్కగారికి మన సిస్టర్ ముగ్గురికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సంఘమునకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయమును పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సారీ అండి, ముఖ్యమైన ప్రకటన మర్చిపోయాను. ఈ యొక్క ప్రోగ్రామానికి మన సింగింగ్ కాంపిటీషన్ జడ్జిగా మన సైమన్ పీటర్ గారు పిలిచినప్పుడు చాలా సంతోషంతో అంగీకరించారు. మన సాల్మాన్ గారు కూడా చాలా సంతోషంతో అంగీకరించారు. అదేవిధంగా గాబ్రియల్ పాస్టర్ గారు కూడా పిలిచిన వెంటనే మనకు పిలుపుని అందుకొని ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకోబోయే ముందు ఒక మాట. అతి స్వల్ప కాలంలోనే ఏర్పాటు చేయబడినటువంటి యొక్క యూత్ రిట్రీట్లో మరి ఎంతో అనుభవం కలిగినటువంటి మరి సంఘ పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి యూత్ డైరెక్టర్ సౌదామిని గారు మరి ఆర్గనైజ్ చేసినటువంటి ఎం సరోజ, స్వార్థ, అఖిల నవీన్ ఎంతో చాకచక్యంగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంతం వరకు ఏమీ తొందర లేకుండా జరిగించేటువంటి సామర్థ్యం దేవుడు వారికి ఇచ్చాడు. అందుకని దేవునికి వందనాలు చెల్లిస్తూ వారి మీ అందరి పక్షంగా సంఘం పక్షంగా అప్రిషియేట్ చేస్తున్నాను. అందరు కలిసి చప్పట్లు కొట్టండి ఒకసారి. రైట్. వారు పడినటువంటి శ్రమకు ఫలితం పరలోకం నుంచి దేవుడే వారికి అనుగ్రహించాలని కోరుతున్నాను. ఈ విషయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా సంఘ నాయకులు మరి రమేష్ గారు, మరి ప్రెసిడెంట్ గారు, ఇంకా వారికి సహాయంగా ఉండేటువంటి కొంతమంది నోవా గారు, మరి జకరయ్య గారు, వీళ్ళంతా కూడా ప్రోత్సహించి కార్యక్రమం జరగటానికి మరి సహకరించారు. వారందరిని బట్టి కూడా దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నవీన్ బట్టి ఇంకా ఎంతమంది యవనస్తులైన పిల్లలు నిద్ర లేకుండా, ఆహారం లేకుండా రాత్రింబవళ్ళు ఇక్కడ పడుకొని ఇక్కడ ఎంతో శ్రమించి పనిచేశారు. మరి ఈ కార్యక్రమాలకి మరి సింగింగ్ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్లో నాయకులుగా వచ్చినటువంటి మరి మీ పేర్లు నాకు గుర్తులేవు. మరి మీ అందరిని బట్టి కూడా మీ విలువైనటువంటి సమయాన్ని మరి మా సంఘం కొరకు ఖర్చు పెట్టి మా మధ్యకు వచ్చి మరి సంఘానికి కార్యక్రమంలో సహకరించినందుకు ప్రభువే మీకు బహుమానం ఇవ్వాలని కోరుతూ అందరూ మరి
వారి రాబోయే కాలంలో వారి సేవా పరిచర్య ఇంకా వృద్ధిలోకి రావాలని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. చప్పట్లు కొట్టండి అందరూ. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపి అయిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వన్ డే యూత్ రిట్రీట్ బహు కొద్ది కాలంలో మరి జరిగించడానికి ప్రభా మరి యూత్ డైరెక్టర్గా ఉన్నటువంటి సౌదామిని నాయకత్వంలో మరి ఎంతో చాకచక్యంగా బహు కొద్ది కాలంలో జరిగించిన ఏర్పాట్లన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. సింగింగ్ కాంపిటీషన్, మరి అదే రీతిగా క్విజ్ కాంపిటీషన్లో మరి యొక్క న్యాయ నిర్ణేతలుగా వచ్చినటువంటి ప్రభా మరి జడ్జెస్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభువునందు మీ పరిచర్య వ్యర్థం కాదని, స్థిరులను కదలని వారు ఉండుడని పౌలు భక్తుడు చెప్పిన రీతిగా వారి పరిచర్యకు తగిన బహుమానం పరలోకానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెంతోమంది యవనస్తులు ఎంతో శ్రమపడి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి సహకరించారు. మరి లైవ్లో ఈ యొక్క కార్యక్రమం మరి ప్రసారం చేయడానికి ప్రభా మరి యవనస్తులైనటువంటి బిడ్డలు ఎంతో ప్రయాసపడి మరి రాత్రులు కూడా ఇక్కడ ఈ స్థలంలోనే ఉండి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందుకని వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అందరినీ అన్ని విధములా రాబోయే కాలంలో మరి ఎక్కువగా పాటలు పాడేవారి స్వరాలని ఆయా సంఘాల్లో ఉన్న యవనస్తుల బిడ్డలను ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఒక ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, 66 పుస్తకాల్లో ఉండేటువంటి సమాచారాన్ని చక్కగా తెలుసుకునేటువంటి మరి జ్ఞానం సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గాలి వర్షం వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని చక్కగా మరి జరిపించడానికి మీరు సమయాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఆ రీతిగానే మరి అన్ని విషయంలో భోజనాల విషయంలోనూ మరి ఇంకా పరిచర్యల విషయంలోనూ ఎవరెవరైతే తోడ్పడ్డారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరలా తిరిగి అనేక సందర్భాల్లో అనేక కార్యక్రమాలు నీ మహిమార్థమై సంఘాన్ని నుంచి ఈ యొక్క పట్టణానికి మేము అందించగలిగే శక్తి సామర్థ్యం దయచేయమని, ఇంకా అదే రీతిగా మాతో పాటు మా జత పరివారైనటువంటి మా సహా సిస్టర్ చర్చెస్ వాళ్ళు ఆయా సంఘాల్లో జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు. ఆ సంఘాల్లో జరిగే కార్యక్రమాలు ఆ సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మరి ఎవరి గృహాలకు వారికి వెళుతుండగా క్షేమంగా నడిపించమని, నీ రాకడ ఆలస్యం అయితే మరలా తిరిగి మేము కలుసుకునే భాగ్యం దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎట్లా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోని తేక కీడును తప్పించుము. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనవి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల ఆశీర్వాదములు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ వన్ డే రిట్రీట్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు,